హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు ఇంకా షఫిల్ చేయలేదు కాబట్టి కార్డ్ నేను మళ్ళీ తీసుకోవట్లేదు. మీకు మీ పర్సన్కి సంబంధించి అంటే ఆ, మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ఎవ్రీడే ఒకే కైండ్ ఆఫ్ రీడింగ్స్ అది ఇంపాసిబుల్. బికాస్ ఇక్కడ మెనీ పీపుల్ చూస్తారు, అట్ ది సేమ్ టైం ఇట్స్ జనరల్ రీడింగ్. సో యూనివర్స్ ఏ ఎనర్జీస్కి కన్వే చేయాలనుకుంటే వారికి కన్వే చేస్తారనమాట. సో ఈరోజు టారో ద్వారా ఆ, ఎవరికి సంబంధించిన ఎనర్జీస్ రివీల్ అవుతున్నాయి, ఏంటి మీ పర్సన్కి మీకు సంబంధించిన రిలేషన్ సంబంధించి అని చెప్పేసి చూద్దాము. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్. ఫస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్, సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ వన్, నైన్త్ కార్డ్ సెట్, 10th వన్, 11th వన్, 12th కార్డ్ సెట్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ wands, the hierophant, three of swords, death, strength, knight of wands, six of cups, nine of wands, 10 of wands, three of pentacles, five of swords. Okay, five of swords is the final card set. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రూ మనకి కన్వే అయ్యేది ఏంటంటే, ఫస్ట్ కార్డ్ సెట్ ఇక్కడ ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తనతోనే ఉంచుకోవాలనుకున్నారు. సో ఇక్కడ స్టార్టింగే మీకు మీ పర్సన్కి సంబంధించిన రిలేషన్ గురించి కన్వే అవుతుంది ఇక్కడ. సో మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు తన ఫీలింగ్స్ని అసలు పూర్తిగా బయట పెట్టలేకపోయారు. సో మిమ్మల్ని ఎమోషనల్లీ లెట్ గో చేయడానికి సిద్ధంగా మాత్రం లేరు, కొంచెం కూడా సిద్ధంగా లేరు. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రూ. కానీ తను ఏ రోజు కూడా అవి ఎక్స్ప్రెస్ చేయాలి, అవి ఎక్స్ప్రెస్ చేస్తే అర్థమయ్యే దగ్గర ఉంటారు అన్న విధంగా ఆలోచించలేదు. ఎక్స్ప్రెస్ చేయకపోవడమే ఒక పెద్ద ఫాల్ట్ కింద కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ చేసిన మిస్టేక్. మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఫ్లోలో చెప్పే విధానంలో మాటలు అటు ఇటు వస్తూ ఉంటాయి. సో హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. సో చాలా ఇంపార్టెంట్ మీరు వాళ్ళకు. కానీ ఆ ఇంపార్టెన్స్ను ఓపెన్లీ ఎక్స్ప్రెస్ చేయడం కంటే తన మనసులోనే దాచుకోవడం చాలా ఎక్కువ అనమాట. అది మీకు అది కన్ఫ్యూజ్డ్. అసలు తన మనసులో ఏమన్నా ఉందా, లేకపోతే నేనే ఏమన్నా ఆలోచిస్తున్నానా,
కానీ తన ఎనర్జీస్ నాకు వస్తున్నాయి కదా! అన్న విధానం మీకు ఆల్రెడీ ఉంటది. కానీ ఇక్కడ కన్వే అవుతుందేంటంటే ఖచ్చితంగా తన మనసులో ఉన్నది. చాలా ఇంపార్టెంట్ మీరు వాళ్ళకి. అది తన ఎక్స్‌ప్రెస్ చేయడం చాలా తక్కువ అసలు. చాలా అంటే చాలా తక్కువ. కొంతమందికైతే 1% కూడా ఎక్స్‌ప్రెస్ చేయడం లేదనేది నాకిక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే చాలా సార్లు ఇది నా పర్సన్, ఇది నా కనెక్షన్, నా పర్సనల్. సో, దీన్ని నేను కోల్పోకూడదు అన్న అనే ఎనర్జీస్ చాలా హెవీగా ఉన్నాయి. అది ఒక పొసెసివ్‌నెస్ కూడా ఉంది మీ పర్సన్‌లో. చాలా ఎక్కువగా పొసెసివ్‌నెస్ ఉంది మీ పైన. సో, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బాండ్‌ను బయట ప్రపంచానికి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయినా కూడా మీ పర్సను వాళ్ళకి మాత్రం అది చాలా స్పెషల్. అది వాళ్ళకి తెలుసు. చాలా మీకు గూడా తెలీదు ఈ పర్సన్‌కి మీరెంత స్పెషలు అనేది ఆ పర్సన్‌కి అంత ఎక్కువగా తెలుసు. అంత హెవీగా అంత డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోయారిక్కడ మీ పర్సన్ మీరు. సో, ఇక్కడ ఇదే కాదు ఒక వీక్‌నెస్‌ని కూడా చూపిస్తుందమ్మ. వాళ్ళు తమ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా గట్టిగా హోల్డ్ బ్యాక్ చేసేసుకున్నారు. అది చాలా వీక్‌నెస్ అట్ ద సేమ్ టైమ్ ఫాల్ట్ కూడా అయింది మీ యొక్క ఈ రిలేషన్‌కి సంబంధించి. తనకి మీ పైన ఎంత ప్రేమ ఉందో అదంతా చూపించకపోవడం అన్నమాట. సో, అందుకే మీరు ఆహ్, వాళ్ళకు నిజంగా నా పైన ఫీలింగ్స్ ఉన్నాయా? అసలు నేనే ఆలోచిస్తున్నానా? అసలు ఏది లేదా తనకి? బికాజ్ ఎప్పుడో ఒకప్పుడన్నా బయటకి ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా! అన్న ఆలోచనలు గూడా మీకు రావచ్చు. ఆ డౌట్స్. సో, అది ఇక్కడ కన్వే అవుతుంది. 2 ఆఫ్ వ్యాన్స్‌కొచ్చేసరికి ఈ మీ పర్సన్ ఇక్కడ మనిద్దరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉండొచ్చు? అన్న విధంగా ఆలోచనలు కన్వే అవుతున్నాయి. ఏంటంటే మీ పర్సన్ ఒక సమయంలో మీతో ఉన్న కనెక్షన్‌ని ఫ్యూచర్ పర్స్పెక్టివ్‌లో చాలా ఎక్కువగా ఆలోచించినట్టు నాకిక్కడ కన్వే అవుతుంది. మీ ఇద్దరూ కలిసి ఉంటే, మీ ఇద్దరూ కలిసి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే, సో, ఈ కనెక్షన్ ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇలాంటి థాట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్‌లో. కానీ అదే సమయంలో ఒక చాయిస్, హెసిటేషన్ కూడా వచ్చేసింది మీ పర్సన్‌కి. ఒకవైపు మీరు, మరోవైపు వాళ్ళ లైఫ్ సర్కమ్‌స్టాన్సెస్, రెస్పాన్సిబిలిటీస్, భయాలు, పర్సనల్ ప్లాన్స్, వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకిక్కడ. చూజ్ చేసుకోవాల్సిన విషయంలో ఆహ్, 2, 2 వేస్ అన్నమాట. 2 పాత్స్ ఉండిపోయినాయి వాళ్ళ చుట్టూ. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో వాళ్ళు పూర్తిగా ముందుకు రాలేదు మీకు సంబంధించి. అలా అని పూర్తిగా వెనక్కి కూడా వెళ్ళిపోలేదు మిమ్మల్ని కట్ చేసుకొని. ఈ కనెక్షన్‌ను ఒక పాజిబిలిటీగా తన మనసులోనే ఉంచుకుంటూ ఎప్పటికన్నా నేననుకున్న ఈ పాజిబిలిటీ జరగొచ్చు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అన్నా. ఈ విధంగా అన్నా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా! ఆ విధంగా అన్నా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా! అన్న పాజిబిలిటీస్ పెట్టుకొని ఇక తన తన మనసులో ఉంచేసుకొని తన లైఫ్ తనకున్న 2 వేస్‌లో ఒక వేని చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ద హీరోయిన్ చూడండిక్కడ. ఇదేంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆహ్, అసలు నాట్ ఎ నార్మల్ కనెక్షన్. అసలు సాధారణమైన కనెక్షన్ లాగా అనిపించట్లేదు అన్నది చాలా డీప్‌గా ఫీల్ అయింది మీకంటే ఎక్కువ మీ పర్సన్. ఇక్కడ మీ యొక్క రిలేషన్‌షిప్‌కి ఒక సీరియస్ డైమెన్షన్ వచ్చిందిక్కడ. మీ పర్సన్ మీ కనెక్షన్ కేవలం అట్రాక్షన్‌గా మాత్రమే చూడలేదిక్కడ. ఈ వ్యక్తి నాకు నిజంగా సీరియస్ బాండ్ అయింది. ఏదో కనెక్షన్ ఉంది మా ఇద్దరి మధ్య. సీరియస్ బాండ్. సమ్ అది లేదంటే ఇంత డీప్ పుల్ నేను నా లైఫ్‌లో ఎవరితోనో రాని కనెక్షన్ నా అంతట నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా లేని కనెక్షన్ తినతోనే ఎందుకు జరుగుతుంది అనే థాట్ మీ పర్సన్‌లో చాలా ఎక్కువగా వచ్చింది. హీరోఫెంట్ అంటే ఆహ్, మనకి జనరల్‌గా కమిట్మెంట్, ట్రెడిషనల్ వాల్యూస్ ఎస్పెషల్లీ బిలీఫ్స్, సొసైటీ ఓరియెంటెడ్‌గా, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఇటువంటివి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని నడుస్తున్న నడవడికనమాట. అందుకే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా మన రిలేషన్‌షిప్ ప్రాక్టికల్లీ ఎలా వర్క్ అవుతుంది అనే క్వెషన్ కూడా మీ పర్సన్ మైండ్‌లో చాలా ఎక్కువగా ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ, సొసైటీ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఫ్యూచర్, వారికున్న రెస్పాన్సిబిలిటీస్
ఇవన్నీ కూడా వాళ్ళ డెసిషన్ మేకింగ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాయి అని తెలుస్తుంది. అంటే ఫీలింగ్స్ ఉన్నా గూడా ఫీలింగ్స్ ఒక్కటే సరిపోవని వాళ్ళు చాలా గట్టిగా అనుకున్నారు. వాళ్ళ యొక్క సిట్యుయేషన్‌కి సంబంధించి. వారి యొక్క లైఫ్ రిలేటెడ్‌గా జరుగుతున్న దాన్ని బట్టి. ఏది ఏమైనప్పటికీ నాకు మీ పర్సన్‌లో ఒక ఫాల్ట్ కనిపిస్తుందేంటంటే, తనంతట తను ఏ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా తను స్టాండ్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్స్‌లో తీసుకోలేదు అని చెప్పేసి తెలుస్తుంది. కొంచెం డేర్ చేసి స్టెప్ ఎయ్యాలి. అది చేయలేదు. తను ఆ స్టెప్ వేయకుండా ఇక్కడ మీరు చేసేది ఏమీ లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. 3 ఆఫ్ స్పాట్స్ చూడండి. సో, ఆహ్, మీ పర్సన్ 3 ఆఫ్ స్పాట్స్ మీకు మీ పర్సన్‌కి సంబంధించి మీ పర్సన్ తన సెకండ్ చాయిస్ ఏదైతే ఉందో అది చూజ్ చేసుకొని తన యొక్క ఫ్యామిలీ సిట్యుయేషన్స్, తన యొక్క లైఫ్ సిట్యుయేషన్స్, సర్కమ్‌స్టాన్సెస్ ఏవన్నా గానివ్వండి. తీసుకొని మూవ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఆ తరువాత జరిగింది తనని కూడా చాలా ఎక్కువగా గాయపరిచింది అనేది కన్వే అవుతుంది. చాలా ఎక్కువగా 3 ఆఫ్ స్పాట్స్ చాలా ఎక్కువగా బాధపడ్డారు తను. ఏదో ఒక మాట, ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్, ఏదో సెపరేషన్ ఈ విధంగా ఏ విధంగా అన్నా కూడా మీ ఇద్దరి మధ్య సర్కమ్‌స్టాన్సెస్ మెయిన్‌లీ వీటి వల్ల ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అయితే వచ్చేసింది. ఏదైనా కావచ్చు, ఏ రీజన్ అయినా కావచ్చు ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చేసింది. ఒకప్పటిలాగా కాదు. ఇంకా ఇంకా తనని ఏ విధంగానూ మీరు ప్రయారిటైజ్ చేసినా కూడా అంత లీనియన్స్ తీసుకునేంత లేదిక్కడ. సో, హార్ట్ బ్రేక్ ఎనర్జీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ స్పాట్స్. ఈ 2 కార్డ్స్ కూడా ఆహ్, ఎలా అంటే ఆహ్, అస్సలు జీవితంలో ఎప్పుడూ గూడా వదులుకోవాలి అని అనుకోము చూడండి. ఇంకెప్పటికీ పట్టుకునే ఉండాలి అని పట్టుకునే ఉండాలి అనుకునే వ్యక్తిని కోల్పోయిన ఫీలింగ్ చాలా డీప్‌గా పెద్ద హార్ట్ బ్రేక్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్‌లో మీ గురించి. వాళ్ళు బయటకు ఒకలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. కానీ లోపల మాత్రం ఇది ఇలా ఎందుకయింది అనే బాధ చాలా ఎక్కువగానే ఉంది వాళ్ళకి. మీరు కూడా బాధపడ్డారు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు కూడా బాధపడ్డారు. కానీ ఇద్దరు గూడా మీ పెయిన్స్‌ని ఒకే విధంగా ఎక్స్‌ప్రెస్ చేయలేదు ఇప్పటికొచ్చి. అదైతే చాలా క్లియర్‌గా తెలుస్తుంది నాకిక్కడ. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్‌షిప్పు ముగిసినట్టుగా కనిపించినా కూడా ఎమోషనల్ వోండ్ అనేది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్లీ మీ ఇద్దరికీ తగిలిన ఆ వోండ్స్ ఆహ్, సంవత్సరాల కొద్దీ మోస్తూనే వచ్చారు. అది మానట్లేదు. మానట్లేదు. కొంచెం కూడా మానట్లేదు. డెత్ చూడండి. ఈ ఈ సిట్యుయేషన్ ఏదైతే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ జరిగిందో, ఇక ఆ రోజు నుంచి కూడా మీరు మునుపటిలాగా ఉండటం లేదు అనేది తెలుస్తుంది. డెత్. 3 ఆఫ్ స్పాట్స్ తర్వాత మనకి డెత్ రావడం చాలా సిగ్నిఫికెంట్ అనమాట. ఇది లిటరల్ డెత్ కాదు. అది మీకు తెలిసిన విషయమే. ఒక ఫేజ్ అనేది ఎండ్ అయిపోయింది. మీ ఇద్దరికి సంబంధించిన లైఫ్ ఓరియెంటెడ్‌గా. మీ ఇద్దరి మధ్య ఉన్న పాత డైనమిక్ ఏదైతే ఉందో అది ఇక కంప్లీట్‌గా మారిపోయింది. ఒకప్పుడు మాట్లాడిన విధానము, ఒకరినొకరు చూసిన విధానము, ఆ ఇంటిమసీ, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ గూడా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వెళ్ళిపోయాయి. మీ పర్సన్‌కైతే ఇక ముందు మనం ఒకప్పటిలాగా ఉండలేము, ఉండము అన్న తెలిసిపోయింది. ఆ రియలైజేషన్ వచ్చేసిందిక. కానీ డెత్ కార్డ్ ఇంకా డీపర్ మెసేజ్‌ని కూడా కన్వే చేస్తుంది. ఇది ముగింపు మాత్రమే కాదు ఇంకా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది మీ ఇద్దరి యొక్క బంధానికి అనేది కూడా కన్వే చేస్తుంది. అంటే ఆహ్, పాత వెర్షన్ ఆఫ్ యువర్ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంది కదా! మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ బ్రేక్ అవ్వట్లేదు కదా! అది మాత్రం ఇంకా ఉంది. సో, అది కన్వే చేస్తున్నారిక్కడ. స్ట్రెంత్ చూడండి. ఇదేంటంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అయినా గూడా ఆహ్, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూనే వచ్చాను స్ట్రెంత్. అది తన యొక్క స్ట్రెంత్. మీ పర్సన్ యొక్క స్ట్రెంత్. తను కంట్రోల్ చేసుకుంటూనే వచ్చారు. ఆ కంట్రోల్ వల్లే ఇంత దాకా వచ్చింది. తన ఎమోషన్స్‌ని తను ఏ విధంగా అన్నా తనని తాను కంట్రోల్ చేసుకోగలరు. ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన టైంలో ఎక్స్‌ప్రెస్ చేయకుండా. అదే తన స్ట్రెంత్ అన్నమాట. ఇది మీ పర్సన్ యొక్క ఔటర్ బిహేవియర్.
తను అన్నీ హోల్డ్ చేసుకొని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకుండా లోపల దాచేసుకునే ఔటర్ బిహేవియర్. అది వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా అనిపించొచ్చు. నాకేం కాలేదు, నేను మూవ్ అయిపోయాను అనేసి. ఆ విధంగా తనని తాను ఆహ్, కప్పిపుచ్చేసుకున్నారు యాక్చువల్లీ. ఆ యొక్క రియల్ ఫీలింగ్స్‌ని కప్పిపుచ్చేసుకోవడానికి. మీ ముందు కూడా స్ట్రాంగ్‌గా ఉండడానికి చాలా ఎక్కువగానే ప్రయత్నించారు. కానీ స్ట్రెంత్ అనేది ఇక్కడ ఫీలింగ్స్ లేకపోవడం కారణం. ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని కంట్రోల్ చేయడం అన్నమాట. అదే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ యొక్క ఎనర్జీస్. వారిలో అట్రాక్షన్, అట్ ది సేమ్ టైమ్ ఎమోషనల్ పుల్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ సైడ్‌కి మీ యొక్క ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతూ ఆహ్, నేను వెళ్లి మాట్లాడకూడదు, నేను నా ఎమోషన్స్‌కి సరెండర్ అవ్వకూడదు అని తనని తాను చాలా ఎక్కువగా ఆపేసుకుంటున్న ఎనర్జీ కనిపిస్తుంది. చాలా ఎక్కువగా. ఆ స్ట్రెంత్ తనలో ఉంది. మీలో ఉందా ఆ స్ట్రెంత్? తనలో అయితే చాలా ఎక్కువగా ఉంది. అది తన అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అంటే అసల ఇంత హెవీగా, ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మీతోనే ఇంత ఎమోషనల్ కంట్రోల్ ఉందంటే, ఇంకా వేరే సిట్యుయేషన్స్ అనేది తను చాలా ఈజీగా డీల్ చేయగలరు. అసలు ఎమోషనల్‌గా ఏది పట్టించుకోరనమాట. అంటే అంత డెప్త్‌కెళ్ళి తన మానసిక స్థితిని దెబ్బపరుచుకునే విధానం లేదిక్కడ మీ పర్సన్‌లో. అది ఒక అడ్వాంటేజ్. అది మనందరము నేర్చుకోవాల్సిన విషయం అనే చెప్తా. ఎమోషనల్‌గా అంత డీప్‌గా కనెక్ట్ అయితే ఏమవుతుంది మనకి? మనకే దెబ్బ. నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ చూడండి. ఈ నైట్ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఆహ్, ఆహ్, మీ పర్సను స్టిల్ అగైన్ ఇంత జరిగినా తన ఎమోషన్స్‌ని తన కంట్రోల్‌లో ఉంచుకుంటున్నప్పటికీ కూడా కొన్ని క్షణాల్లో తనకి మిమ్మల్ని సంప్రదించాలనే ఒక ఇంపల్సివ్ అది వస్తుంది. అది వస్తుంది. ఒకప్పుడు వచ్చింది. ఇప్పుడు వస్తుంది. అది స్పష్టంగా నైట్ ఆఫ్ వాన్స్‌తో కన్వే అవుతుంది. ఇదేంటంటే స్ట్రెంగ్త్‌కి క్వైట్ ఆపోజిట్ ఎనర్జీ వస్తుంది. బయటికేమో చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు. లోపల మాత్రం చాలా ఇంపల్సివ్ అనమాట. కొన్ని సడన్ మూమెంట్స్‌లో మీ పర్సను ఒక్కసారి మాట్లాడితే, ఒకసారి మెసేజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా అనుకుంటూ ఉంటారనమాట. మీకు మీ పర్సన్‌కి ఉన్న మీకు సంబంధించిన మెమోరీస్ అనేవి వాళ్ళల్లో సడన్ ఎమోషనల్ పుల్ లాగా వచ్చేస్తది. అది లాగేస్తూ. ఫిజికల్ అట్రాక్షన్ అనేది ట్రిగ్గర్ చేసేస్తుంది ఇమ్మీడియేట్‌లీ. కానీ ఇది నైట్ ఆఫ్ వాన్స్ అనేది స్టేబుల్ ఎనర్జీ కాదు. అందుకే వాళ్ళల్లో వచ్చేయాలి, తర్వాత ఆగిపోవాలి, మళ్ళీ ఆలోచించాలి, ఇంకా మళ్ళీ డిస్టెన్స్ తీసుకోవాలి అనే పుష్ అండ్ పుల్ ప్యాటర్న్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మీ పర్సన్‌లో. అంటే డిజైర్ ఉంది. కానీ కన్సిస్టెంటీ అనేది లేదు ఇక్కడ. అదే క్వెషన్. కన్సిస్టెన్సీ ఆహ్, లేదు ఇక్కడ మీ పర్సన్‌లో ఖచ్చితంగా. ఆ కన్సిస్టెన్సీ ఉంటే ఈ డిలేస్ ఉండవు. 6 ఆఫ్ కప్స్ చూడండి. అసలు నిన్ను మర్చిపోవడం కాదు కదా! ను నీ నీ యొక్క మెమోరీస్‌తో జీవించడం నాకు ఇప్పటికి గూడా ఆగలేదు. అదే జీవితం అయిపోయింది నాకు. నీ మెమోరీస్‌తో జీవితం కొనసాగించడము, నా రెగ్యులర్ థాట్ ప్రాసెస్‌లో మార్నింగ్ టు నైట్ నా లైఫ్ లీడ్ చేయడమే నీ మెమోరీస్‌తో జరగడం అనేది నాకింకా ఆగలేదు అని కన్వే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే ఈ ఎంటైర్ ఈ స్ప్రెడ్ కార్డ్‌లో మోస్ట్ హ్మ్. ఆహ్, నాస్టాల్జిక్ కార్డ్ అని చెప్పొచ్చిది. మీ పర్సన్. మీ పర్సన్ గూడా ఆహ్, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ నాకిక్కడ తెలిసింది. ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ ఎట్లా అంటే తన ప్రెజెంటే కావచ్చు, పాస్టే కావచ్చు ఉన్న ఫీలింగ్స్ ఇప్పటికి ఎప్పటికి అలానే ఉంటది. ఫ్యూచర్‌లో గూడా. బట్ ఇక్కడ తన లైఫ్ లీడ్ మీరు మీ పర్సన్ సెపరేట్ అయిపోయాక జరిగే లైఫ్ లీడ్ గురించి కన్వే అవుతుంది కానీ, ఇక్కడ మీ పర్సన్ ఆ ఎంటైర్ లైఫ్ లీడ్ మొత్తము మీకు మీ పర్సన్‌కి ఒకప్పుడు డైరెక్ట్‌లీ ఉన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్‌ని వాటిని తలుచుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్‌ని గుర్తు తెచ్చుకొని తన లైఫ్ లీడ్ చేసే విధానమే నాకిక్కడ అంటే ఎవ్రీడే తన పాస్ట్‌లోకి వెళ్ళి ఆ పాస్ట్‌నే లైఫ్ లీడ్ చేసుకుంటూ జీవిస్తున్నారనమాట. మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న విషయాలు కావచ్చు, ఒక కన్వర్జేషన్స్ కావచ్చు, ఏదైనా ప్లేస్ కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య జోవియల్‌గా జరిగిన జోక్స్, మీరు మాట్లాడిన విధానము, మీ స్మైలు, మీరు మీ పర్సన్‌ని ట్రీట్ చేసిన ఒక చిన్న గెస్చర్ కావచ్చు. ఇలాంటి మెమోరీసు వాళ్ళకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూమెంట్స్‌లో గుర్తొచ్చేసి వాటికే డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోతున్నారనమాట. అవే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది.
అదే వాళ్ళ లైఫ్. అదే ఆ వాటిల్లో జీవించడమే మీ పర్సన్ యొక్క లైఫ్ అనమాట. సో, అప్పుడు మనం అంత క్లోజ్‌గా ఉన్నాము అనే థాట్ ఆహ్, మీ పర్సన్‌కి హ్మ్, ఇంకా స్ట్రక్ అయిపోతారనమాట. యాక్చువల్లీ స్ట్రక్డ్ ఎనర్జీ అని చెప్పాలి. వాళ్ళు మీతో ఉన్న ఎమోషనల్ సేఫ్టీని ఇప్పుడు ఆహ్, స్టిల్ ఇప్పటికి ఇంకా క్యారీ చేస్తున్నారు. ఆ ఎమోషనల్ సేఫ్టీని కావచ్చు, ఆ క్లోజ్‌నెస్‌ని కావచ్చు. ఆ టైంలో అప్పుడు చాలా క్యాజువల్‌గా అనిపించిన మూమెంట్స్ ఇప్పుడు చాలా ప్రెషియస్ మూమెంట్స్‌గా అనిపిస్తున్నాయి మీ పర్సన్‌కి. వెరీ ప్రెషియస్. ఓకే. 9 ఆఫ్ వాండ్స్ చూడండి. సో, నేను ఇంకా హర్ట్ అయ్యాను అని మీ పర్సన్ చాలా స్టిల్ ఫీల్ అవుతున్నారు. అందుకే నేను జాగ్రత్తగా ఉంటున్నాను. ఇంతకాలము అందుకే నేను డిస్టెన్స్ తీసుకొని నా అంతట నేనే ఎలోన్‌గా ఉంటూ, నా సఫరింగ్ నేనే సఫర్ అవుతూ ఉంటున్నాను అన్న ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ పూర్తిగా ఓపెన్ అవ్వడానికి ఇంకా హెసిటేషన్ ఫీల్ అవుతున్నారమ్మా. ఎందుకంటే గతంలో జరిగిన పెయిన్ ఏదో ఉంది. ఆ పెయిన్‌కి సంబంధించి ఏదో ఇంకా హర్ట్ అవుతున్నానన్న ఎనర్జీ కన్వే చేస్తున్నారు మీ పర్సన్. ఆ పెయిన్ ఇంకా వాళ్ళ ఎమోషనల్ సిస్టమ్‌లో ఉంది మీకు సంబంధించి. అది ఏంటి అనేది మరి అదేదో పెయిన్‌కి సంబంధించి ఆ పెయిన్ ఆహ్, వాళ్ళని ఓపెన్ అవ్వకుండా చేస్తుంది అనేది కన్వే అవుతుంది. వాళ్ళు మీ గురించి ఆలోచించినా కూడా మళ్ళీ అదే జరుగుతుందా అనే భయం వాళ్ళలో ఉంది అనేది తెలుస్తుంది. అందుకే ఒక వాల్ అన్నమాట. ఒక ఎమోషనల్ డిఫెన్స్. హ్మ్. ఒక కాషియస్ యాటిట్యూడ్ అన్నమాట. సో, ఇయన్నీ గూడా వాళ్ళలో కనిపిస్తున్నాయి నాకిక్కడ. మీకు సంబంధించిన ఎనర్జీస్‌లో. వాళ్ళు ఈ కనెక్షన్‌ని కంప్లీట్‌లీ రిజెక్ట్ చేయడం లేదు. కొంచెం గూడా బికాజ్ వాళ్ళకి ఈ యొక్క కనెక్షన్ యొక్క వాల్యూ తెలుసు. అట్ ది సేమ్ టైమ్ ఏదో ఆ పెయిన్‌కి స్ట్రక్ అయిపోయిన, ఆ పెయిన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, హర్ట్ అవ్వకూడదు. బికాజ్ తను చాలా ఎక్కువగా హర్ట్ అయ్యారు. స్టిల్ ఈ లవబుల్ మూమెంట్స్, లవ్, అఫెక్షన్, కేర్, ఎమోషన్ పుల్ ఇవన్నీ ఎలా ఫీల్ అవుతున్నారో, ఆ యొక్క పెయిన్‌ని గూడా ఫీల్ అవుతున్నారు స్టిల్ వాళ్ళు. ఫీల్ అవుతున్నారు. సో, అందుకనే ఇక్కడ మిమ్మల్ని అటు రిజెక్ట్ చేయలేదు. మీ మీ ప మీ పర్సన్ మిమ్మల్ని కట్ చేయలేకపోతున్నారు. తను ఎమోషనల్‌గా ఎస్పెషల్లీ. అలా అని పూర్తిగా సరెండర్ అవ్వడానికి కూడా సిద్ధంగా లేరు మీకు. సో, ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ మళ్ళీ గాయపడడానికి చాలా ఎక్కువగా భయపడుతున్నారు. ఈ ఎనర్జీ కనిపిస్తుంది. మరి ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది మరి తెలీదు మరి. సో, ఏదో సిట్యుయేషన్‌కి వాళ్ళు స్ట్రక్ అయిపోయారు అనే విషయం అయితే కన్వే అవుతుంది. 10 ఆఫ్ వాండ్స్. సో, ఇదేంటంటే ఈ ఈ ఈ ఈ కనెక్షను హ్మ్. ఎట్లా అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ యొక్క కనెక్షను ఇది మాత్రమే కాదు. ఆహ్, మీ పర్సన్ లైఫ్‌లో ఆహ్, ఇంకా చాలా భారముంది. మీకు తెలియని భారముంది. మీకు సంబంధించిన ఈ కనెక్షన్‌కి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ యాక్చువల్లీ. మీ పర్సన్ యొక్క సైలెన్స్‌ని కేవలం ఫీలింగ్స్ లేకపోవడంగా మాత్రం ఆహ్, ఇంటరప్ట్ చేయకూడదని స్పష్టంగా ఈ కార్డ్ సూచిస్తుంది. త్రూ యూనివర్స్. వాళ్ళ జీవితంలో రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, ఎమోషనల్ బర్డెన్స్, వర్క్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇంకా ఆహ్, ఇంకా అదర్ పర్సనల్ వెయిట్స్ ఉంటాయి చూడండి. సో, అవి గూడా ఇక్కడ కన్వే అవుతున్నాయి. చాలా భారాలున్నాయి తన జీవితంలో అనేది తెలుస్తుంది. ఈ కనెక్షన్ మాత్రమే గాదు ఇక్కడ తనకి. అందుకే కొన్ని సందర్భాల్లో ఆహ్, తన మిమ్మల్ని గురించి ఆలోచించడానికి కూడా తన ఎనర్జీస్ సరిపోకుండా ఉంటున్నాయి అన్న విధానం తెలుస్తుంది. ఆ స్థితి ఉంది మీ పర్సన్‌కి. అట్‌లీస్ట్ మెమరైజ్ చేసుకుందాము అన్న విధంగా కూడా ఎనర్జీ సరిపోవట్లేదు మీ పర్సన్‌కి ఉన్న ఫ్యామిలీస్, స్ట్రెస్, వర్క్, ఎమోషనల్ బర్డెన్స్ చాలా అన్నమాట. ఎంత బిజీ అయినా కూడా ఆహ్, కొన్ని మెమోరీస్ డిసపియర్ కావు. బట్ ఆ మెమోరీస్‌ని రికలెక్ట్ చేసుకునే ఎనర్జీ కూడా సమ్‌టైమ్స్ మీ పర్సన్‌లో ఉండట్లేదంటే ఏ విధంగా డ్రైన్ ఔట్ అయిపోతున్నారో అర్థం చేసుకోండి.
మీరు వాళ్ళకొక అన్‌రిజాల్వ్డ్ ఎమోషనల్ వెయిట్ కూడా అనేది ఇక్కడ తెలుస్తుంది. 10 ఆఫ్ వాండ్స్ త్రూ. 3 ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇక్కడ. ఇదేంటంటే హ్మ్. మనిద్దరం కలిసి ఆహ్, సార్ట్ ఔట్ చేసుకోగలమా? ఇది చాలా మెచ్యూర్ ఎనర్జీ చెప్పాలంటే. మీ పర్సన్‌లో వస్తున్న థాట్స్ అన్నమాట. ఇంతవరకు కూడా నాకు ఇక్కడ ఒక హోల్డింగ్ తర్వాత పాజిబిలిటీస్, సీరియస్‌నెస్, తర్వాత హార్ట్ బ్రేక్స్, తర్వాత ఎండింగ్ అయిపోయింది మీకు. తనని తాను కంట్రోల్ చేసుకోవడము, తన యొక్క డిజైర్స్, నాస్టాల్జియా, అగైన్ డిఫెన్స్ మోడ్, బర్డెన్ ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు లెట్స్ వర్క్ టుగెదర్ ఫర్ అస్ అనేది కనిపిస్తుంది. ఈ ఎనర్జీ వస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటున్నట్టుగా ఉంది ఇక్కడ చాలా డీప్‌గా. ఒక కనెక్షన్ సర్వైవ్ అవ్వాలంటే ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఎఫర్ట్, కమ్యూనికేషను, అండర్‌స్టాండింగ్ కూడా అంతే అవసరం అనేది చాలా ఇన్ డెప్త్‌గా రియలైజ్ అవుతున్నారు. అందుకే వాళ్ళు మీ ఇద్దరి మధ్య జరిగిన దాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నారిప్పుడు. మనిద్దరం అప్పట్లో కొంచెం మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేసి ఉంటే అనే థాట్ చాలా డీప్‌గా మీ పర్సన్‌లో వస్తుంది. 5 ఆఫ్ స్పాట్స్ చూడండి. సో, మీ ఇద్దరి మధ్య గెలిచింది ఎవరు ఇంతకి? ఎవరు గెలిచారు? చివరికి ఇద్దరు ఏం కోల్పోయారు? అవే కనిపిస్తున్నాయి నాకిక్కడ. ఇది ఒక రొమాంటిక్ హ్యాపీ ఎండింగ్ కాదిక్కడ. ఆ ఎనర్జీ కాదిది. ఇది ఒక ట్రూత్‌ఫుల్ ఎండింగ్ అన్నమాట. మీ పర్సన్ గతంలోని ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఈగో క్లాషెస్ కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య హర్ట్‌ఫుల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని తిరిగి అనలైజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకిక్కడ. వాళ్ళలో ఒక రియలైజేషన్ అన్నమాట. ఆ టైంలో నేను ప్రూవ్ చేయాలనుకున్నది ఏమిటి అని ఆలోచిస్తున్నారు. నేను గెలిచానా? ఏం చేశాను? గెలిచానా ఇదంతా చేసి? లేదా మన కనెక్షన్‌నే కోల్పోయానా అని ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ 5 ఆఫ్ స్పాట్స్ అంటే మాక్సిమం ఏంటంటే విన్నింగ్ ద ఆర్గ్యుమెంట్ అనమాట. బట్ లాసింగ్ ద రిలేషన్‌షిప్ అనమాట. యూజ్ ఏంటి? 5 ఆఫ్ స్పాట్స్ అంటే యాక్చువల్‌గా అదే అనమాట. ఆర్గ్యుమెంట్‌నే విన్ అవుతారు అక్కడ వాళ్ళు. రిలేషన్‌ని లాస్ అయిపోతారు. అందుకే మీ పర్సన్ ఇక్కడ కొన్నిసార్లు మనం ఒక పాయింట్‌ను ఆహ్, ఆహ్, నేను గెలిచాను అని నేను గెలిచానని నువ్వన్న విధంగా ఉండుండొచ్చు మన ఇద్దరి మైండ్ సెట్, మన ఇద్దరి యొక్క పర్స్పెక్టివ్‌ని బట్టి. కానీ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇద్దరిని కోల్పోయాం కదా అన్న విధానం మీ పర్సన్‌లో కన్వే అవుతుంది. ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారని అనుకోలేదు. కానీ ఫీలింగ్స్‌ని పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేయలేదు. తర్వాత మీ ఇద్దరి ఫ్యూచర్ గురించి ఆలోచించే స్టేజ్ వచ్చింది. ఈ కనెక్షన్ సీరియస్ పొటెన్షియల్ కలిగి ఉందని కూడా అనిపించింది ఇక్కడ మీ పర్సన్‌కి. కానీ ఏదో పాయింట్‌లో హార్ట్ బ్రేక్ అయితే వచ్చేసింది. ఆ హార్ట్ బ్రేక్ తర్వాత పాత కనెక్షన్ ఒక రూపంలో ఎండ్ అయిపోయిందనమాట. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండటానికి చాలా ప్రయత్నించారు. కొన్నిసార్లు మళ్ళీ మీ దగ్గరికి రావాలనే చాలా ఇంపల్స్ వచ్చేసిందనమాట. కానీ తనని తాను ఆపుకున్నారు. అయినా మనకిక్కడ 6 ఆఫ్ కప్స్. మీ మెమోరీస్ మాత్రం వాళ్ళ నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు వారేంటి? నేనెందుకు ఇంకా ఈ వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంటున్నారు చాలా డీప్‌గా. కానీ గతంలో ఏదో హర్ట్ అయితే ఉందమ్మా. సో, అది ఇంకా వాళ్ళని చాలా కాషియస్‌గా ఉంచుతుంది. ఇక లైఫ్ బర్డెన్స్ కూడా వాళ్ళపై ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక మెచ్యూర్ రియలైజేషన్ అయితే వస్తుంది. మన కనెక్షన్‌ను ఎవరు తప్పు, ఎవరు రైటు అని మాత్రమే చూడటం వల్ల ఉపయోగం లేదు అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇద్దరం కలిసి దాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మన ఈగోస్ వల్ల మనం ఇద్దరము ఏం కోల్పోయాము, ఎస్పెషల్లీ మన ఇద్దరిని కోల్పోయాం అన్న ఎనర్జీ తెలుస్తుంది.
ఈ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని తన జీవితంలో కోల్పోవాలని అనుకోలేదు. కానీ తన ఫీలింగ్స్‌ని మాత్రం సరిగ్గా చూపించలేదు అనేది తనకు తెలుస్తుంది. మన ఫ్యూచర్ గురించి నేను ఆలోచించాను అన్న ఎనర్జీస్ తెలుస్తున్నాయి నాకిక్కడ. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉంటే ఎలా ఉండేదో కూడా నేను ఊహించాను అన్న మీ పర్సన్ యొక్క మెమోరీస్ నాకు కన్వే అవుతున్నాయి. తర్వాత మన మధ్య జరిగినది ఆహ్, ఇక్కడ నన్ను కూడా గాయపరిచింది. ఆ తర్వాత నేను చాలా స్ట్రాంగ్‌గా కనిపించడానికి ప్రయత్నించాను. కానీ నిజం చెప్పాలంటే కొన్ని రాత్రుల్లో ఆహ్, కొన్ని ఒంటరి మూమెంట్స్‌లో నాకు మన పాత రోజులు గుర్తొస్తాయి. నువ్వు చేసిన చిన్న చిన్న విషయాలు కూడా నాకు గుర్తొస్తాయి. అప్పట్లో వాటి విలువ నాకు పూర్తిగా తెలియకపోయినా ఇప్పుడు అవి మెమోరీస్‌గా మారిపోయినాయి నాకు. నేను నిన్ను కాంటాక్ట్ చేయాలి అనిపించిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ అదే పెయిన్ వస్తుందేమో అని నన్ను నేను చాలా, చాలా కంట్రోల్ చేసుకొని ఆపేసుకుంటున్నాను. నా జీవితంలో కూడా చాలా బర్డెన్స్ ఉన్నాయి. చాలా బర్డెన్స్ ఉన్నాయి. అందుకే నా సైలెన్స్‌ను ఫీలింగ్స్ లేకపోవడం అనుకోవద్దు దయచేసి. ఇప్పుడు నేను మన పాస్ట్‌ను వేరేలా చూస్తున్నాను. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చూస్తున్నాను. ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనేది కాదు. మనమిద్దరం ఏం కోల్పోయామో ఆలోచిస్తున్నాను నేనిప్పుడు. మన కథ నిజంగా ముగిసిపోయిందా? లేదా మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏదైనా మిగిలి ఉందా? నాకిప్పటికీ ఆ ప్రశ్నకు పూర్తిగా సమాధానం రావట్లేదు అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. నాకిక్కడ కన్వే అవుతున్న రాశులొచ్చేసరికి పైసెస్ మీన రాశి, జెమిని మిథున రాశి, ఏరిస్ మేషరాశి, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, లిబ్రా తులారాశి, టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లిబ్రా తులారాశి చెప్పాను. లియో చెప్పాను. ఏరీస్ చెప్పాను. పైసెస్ మీనరాశి చెప్పాను. క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను. సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను. సో, ఈ రాసుల వాళ్ళైతే కనిపిస్తున్నారమ్మా నాకు. ఓకే. సో, హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. సో, ఎవరిది ఈ రీడింగ్ అనేది నాకు త్రూ కామెంట్స్ ద్వారా ఒక్కసారి తెలియజేయండి. ఓకే. సో దట్ నాకేంటంటే తెలుస్తుంది. సో, ఓకే. కనెక్ట్ అయింది ఆ కనెక్ట్ అయిందన్న క్లారిఫికేషన్ దానికోసం. ఓకే. అంతకు మించి ఏం కాదు. సో, ఒకసారి నాకు ఎవరికి కనెక్ట్ అయిందో ఒక్కసారి ఆహ్, లెట్ మీ నో. ఓకే. సో, హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ హైప్ ఆప్షన్ వస్తే హైప్ చేయండమ్మా. చెప్పాను కదా! మన ఛానల్‌ని సపోర్ట్ చేసి ఆహ్, దాన్ని ఒక స్టేజ్‌కి తీసుకెళ్ళే బాధ్యత మీదే. ఓకే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.